शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఇప్పుడు 7 గంటలకు మరి బూత్లో నా బూత్ 113 బూత్ నంబర్ టీచర్స్ కాలనీలో బ్రిలియంట్ స్కూల్లో ఇంతకుముందే నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నా. ఈరోజు వాతావరణం కూడా ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. రాత్రి నుంచి వర్షం పడడం, మన నరేంద్ర మోదీ గారు వచ్చిపోయినప్పటి నుంచి కూడా వాతావరణం చల్లబడ్డది. వారు వచ్చిన రోజు నుంచే సాయంత్రం వర్షం, ఆ తర్వాత ఈరోజు పోలింగ్ రోజు కూడా రాత్రి వర్షం పడి చల్లబడడం. ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ఎండలు ఉండే, ఆ ఎండల్లో మరి మధ్యాహ్నం టైంలో బయటికి రావడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడుతుందేమో, పొద్దునే పోలింగ్ బూత్లు కూడా రద్దీ ఏర్పడుతుందేమో అనుకున్నాం. అటువంటిది ప్రశాంతంగా ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచే క్యూలో ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాళ్ళ జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ, ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ అనేటువంటి నినాదం మనం వింటున్నట్టుగానే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున 12 నుంచి 15 స్థానాలను గెలుచుకుంటుందని, అదే దాంట్లో మహబూబ్ నగర్ స్థానం మొట్టమొదటి స్థానంలో ఉందని, మహబూబ్ నగర్ పార్లమెంట్ మొట్టమొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి. అమ్మ నువ్వేమి ఇది కావద్దు, వాళ్ళు డబ్బులు పంచినా ఓటు వేయరు, వాళ్ళు డబ్బులు ఇచ్చిపోయినా అయినా మేము ఓటేయం, మేము ఓటేసేది మా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి ఇస్తాం. మా ఓటును ఈ 300కు 500కు 1000కు 2000కు అమ్ముకోము. వాళ్ళు ఒక దగ్గర 3000 ఇచ్చి, ఒక దగ్గర 2000 ఇచ్చిండ్రు, ఒక దగ్గర 1500 ఇచ్చిండ్రు, ఒక దగ్గర 500 ఇచ్చిండ్రు, ఒక దగ్గర 200 ఇచ్చిండ్రు. అట్లా వాళ్ళకి ఎక్కడెక్కడ ఎట్లా ఉంటే అట్లా వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాత్రంతా విచ్చలవిడిగా 7 నియోజకవర్గాల్లో కూడా డబ్బును వెదజల్లిండ్రు. ఇప్పటికీ ఇంకా పంచుతూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. ఇవాళ ఈ దేశం కోసం, ఈ దేశంలో ధర్మం కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలి. పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు